శ్రీ గురు గణేశ మాతృదేవో భవ పితృదేవో భవ. ఈరోజు మనం అష్టావక్ర ముని గురించి మాట్లాడుకుందాం. ఒక వ్యక్తికి ధనబలం ఖండబలం ఉంటే అతనికి ఎక్కువగా ఉండేది ఏంటంటే అహంకారం. మనిషికి ఎప్పుడైతే అహంకారం అనేది తలకెక్కుతుందో అతనికి కన్ను మిన్ను ఏవి కాలరావు. ప్రపంచమంతా ఒకవైపు అంటే తను ఒక్కడు ఒకవైపు అంటాడు. ఎదుటివారు ఏదైనా మంచి చెప్తే అది ఎందుకు చేయాలి, నేను ఇది చేస్తా అంటాడు. అలాగే పెద్దల్ని, గురువుల్ని, మునుల్ని గౌరవించాల్సిన చోట వాళ్ళందరినీ అవమానిస్తూ వాళ్ళందరికీ చెడ్డవాడవుతారు. వాళ్ళ మూలంగా శాపాలకు కూడా గురవుతుంటాడు. అలాంటి వాళ్ళల్లో బ్రహ్మదేవుడి చేత వరం పొంది నిత్యము శివుని పూజించేవాడు, మంచి నిష్ఠాగరిష్ఠుడు అయినటువంటి రావణ బ్రహ్మ కూడా అహంకారం వల్ల అష్టావక్రుని శాపం పొందాల్సి వచ్చింది. అష్టావక్రుడు అనే ముని 8 వంకరలతో పుట్టినందువల్ల ఆయన్ని అష్టావక్రుడు అంటారు. ఆ ముని ఒకరోజు తన మానాన తాను నడుచుకు వెళుతూ ఉంటే రావణాసురుడు తన యొక్క గర్వంతో అహంకారంతో ఆయన దగ్గరకు వచ్చి, ఏమిటి నీ గూనిని సరిచేయమంటావా అంటూ ఆ యొక్క వెనక భాగాన్ని గూని మీద కొట్టాడు. సరే, తపస్సు చేసేవాళ్ళు కదా, తపస్సులు తొందరగా మాట్లాడరు, ఏమీ కూడా శాపాలు ఇవ్వరు. చూస్తున్న కొద్దీ ఆయన రెచ్చిపోవటం, ఆయన మీద మాటిమాటికి వచ్చి ఆయన్ని కించపరచడం చేసేటప్పటికి మునికి కోపం వచ్చి ఆయన శపించాడు. నీవు రాబోయే రోజుల్లో జరిగే రామరావణ యుద్ధంలో నీవు చనిపోతావు, నీ శవాన్ని గుర్తుపట్టలేనంతగా మర్కటాలు తొక్కుతాయి అని చెప్పి ఆయన శపించేశాడు. రావణాసుడికి ఏంటంటే గర్వం ఎక్కువ. నాకు బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు, నన్నేం చేస్తాయో, దేవ దానవ యక్ష కిన్నెర కంపురుష ఇలా ఎన్ని జంతువుల వల్ల కానీ ఎటువంటి శక్తుల వల్ల కానీ నేను చనిపోవటానికి లేదు అని బ్రహ్మ నాకు వరం ఇస్తే ఈ మర్కటాలు నన్ను ఏం చేస్తాయి అని చెప్పి ఆయన అహంకారం ఇచ్చాడు. కానీ రాబోయే రోజుల్లో రాముడికి రావణాసుడికి జరిగిన యుద్ధంలో రావణుడు మరణించడం, ఈ యొక్క వానర సైన్యం మొత్తం కూడా రావణుని మరణానికి సంతోషించి ఆయన్ని బాగా తొక్కి గుర్తుపట్టలేనంతగా తొక్కటంతో ఆయన శాపం ఆ విధంగా ఫలించింది ఆయనకి. కాబట్టి ఇక్కడ ఏమిటంటే తెలుసుకోవాల్సింది, మనం పెద్దల్ని గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, జ్ఞానులను గౌరవించాలి, పండితులను గౌరవించాలి. ఇలా సమాజంలో ఉన్నటువంటి వారిని, బలహీనమైనటువంటి వారిని కూడా గౌరవించాలి. అలా కాకుండా వాళ్ళని కనుక ఇబ్బంది పెడితే వారిచ్చే శాపము ఎప్పటికీ కూడా వృధా పోదు. కాబట్టి అందరం కూడా మంచిగా ఉండాలి. ధనబలం, ఖండబలం, రాజకీయ బలం ఇలా ఏ ఉన్నా కూడా అది మన వద్దే ఉంచుకోవాలే కానీ ఎదుటి వ్యక్తుల మీద దాన్ని ప్రయోగించకూడదు. స్వస్తి.